హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా మన తన అని ఎందుకు ఉంటుందో ఫ్రెండ్స్, చాలామందికి కూడా తెలిసి నటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మంచి చేస్తున్నాం అనుకుంటూనే చిక్కుల్లో పడుతూ ఉంటాం. మన అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటారు అనుకోవటం కూడా పొరపాటేనండి. మనం మంచి చేస్తున్నాం కదా, మనం చేసేది మంచే కదా అని చెప్పేసి చాలామందికి మనం మేలే చేయొచ్చు. అది కీడుగా కూడా మారొచ్చండి. మంచి అనే ముసుగులోనే కొంతమంది ద్రోహం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్వార్థంతో ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏ స్వార్థం లేకోకుండానే సహాయం చేసేవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. అనేక రకాల మనుషులలో మనం వీళ్ళందరితో మనం మంచిగా కలిసి జీవించాలి. ఒక పని చేసే చోట కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యవసాయం చేసే చోట కావచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో ఫ్రెండ్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళే మనం నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అనుకోని రీతిలో మంచి చేస్తున్నాం అనుకుంటూనే మనల్ని మోసం చేయొచ్చు ఫ్రెండ్స్. అది గుర్తించటం అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు. నష్టపోయిన తర్వాత మనం బయటికి రాలేని స్థితిలో ఇబ్బందులు గురైపోయిన తర్వాత తెలుసుకుంటాం కొన్నిసార్లు ఎదటి వ్యక్తులు చేసే విధానాలను బట్టి కానీ, మాట్లాడే విధానాలను బట్టి కానీ మనిషిలో మార్పు వచ్చిందని చెప్పేసి కొన్నిసార్లు మనం తెలుసుకోగలుగుతాం. ఏ మనిషి అయినా ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనం సహాయం చేసేటప్పుడు మంచితనంతోనే, మానవత్వంతోనే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తుంటారు. ఎవరు చేసే దాంట్లో వాళ్ళు ఆనందంతోనే కొంతవరకు, అది ఏ స్వార్థం లేకుండా అయితే ఎవరు కూడా సాయం చేయరు ఫ్రెండ్స్. అది పుణ్యం కోసం కావచ్చు, ప్రేమ కోసం కావచ్చు, అభిమానంతో కావచ్చు, ఆనందంతో కావచ్చు, ఎవరికి తోసిన విధంగా వాళ్ళు బంధువులకి, స్నేహితులకి కష్టం వచ్చిందంటే ఆపదలో ఉన్న వారికి ఆదరించడానికి ఎవరైనా సరే ఉంది మంచి మనసుతోనే ముందుకొస్తూ ఉంటారు. అందుట్లో కొంతమంది మంచి అని చెప్పుకుంటూనే ఇతరులు మోసం చేస్తూ ఉంటారు, ఇతరులకు అన్యాయం చేస్తూ ఉంటారు. ఒకరి పేరు చెప్పుకొని ఇంకొకళ్ళ ద్రోహం చేస్తూ ఉంటారు, ఒకళ్ళని అడ్డం పెట్టుకొని ఇంకొకళ్ళతో ఆటలాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అలా నీచమైన బుద్ధి కలిగిన వాళ్ళతో స్నేహితులుగా ఉండాలి అన్నా, వాళ్ళ నుంచి మనం బయటపడాలి అన్నా కానీ వాళ్ళ కదలికలు కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ ప్రవర్తనలు కానీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా గమనించడం నేర్చుకోనండి. ఎందుకంటే సమాజం ఎటు చూసినా కూడా మోసాల మయంతోనే బ్రతుకుతున్నారు. ఒక బంధువులు లేరు, స్నేహితులు లేరు, అన్నదమ్ముళ్ళు లేరు, అక్కచెల్లెలు లేరు, భర్తకు భార్య, భార్యకు భర్త కూడా కొన్నిసార్లు విభేదాలతోనే, కచ్చలతో, కలతలతో చాలామంది ఈ రోజున అనాథలుగా ఉండేవాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, దిక్కు లేని వాళ్ళేమో భార్యలు అన్యాయంగా, అక్రమంగా చెప్పుకునే దిక్కు లేక, ఆదరించే విధానం లేక, సమాజంలో నాకు తోడెవరు, నీడెవరని కొంతమంది ఆడవాళ్ళు కొట్టుమిట్లాడుతూ ఉంటారు. అన్నీ ఉండే ఆడవాళ్ళు కుటుంబంతో తల్లి, తండ్రి, అన్నలు, తమ్ముళ్ళు ఉన్నవాళ్ళు భర్తల మీద దాడి చేసుకుంటా పేదల కోసం, దిక్కులేని వాళ్ళ కోసం, లేదో సమాజంలో అండలేని వాళ్ళ కోసం వచ్చే ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఆ చట్టాలు కావచ్చు, కోట్లు కావచ్చు ఫ్రెండ్స్, అవన్నిటిని అడ్డాలు పెట్టుకొని ఫ్రెండ్స్ అన్నీ ఉండవాళ్ళు ఉపయోగించుకొని జీవితాన్ని విడతనంతో వాళ్ళు అనుభవించుకుంటూ అత్తమామల్ని, భర్తని వేధించుకుంటూ, శోధించుకుంటూ హింసించే ఆడవాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. మనం కూడా చాలామంది అనుకోని రీతిలో మంచిగా బ్రతకాలి అంటే కనుక కుటుంబమే ఒక బలం, కుటుంబమే మనకి జీవితం. కుటుంబంతోనే మనం ఏ కష్టమైనా, ఏ నష్టమైనా కానీ పంచుకుంటూ ఉంటాం. భారమైన, ఏదనైనా కానీ కొన్నిసార్లు కొట్టుకున్నా, తిట్టుకున్నా కలిసి బ్రతుకుతూ ఉంటాం. కొంతమంది అన్నేపుల అవకాశం ఉన్నప్పుడు కూడా అండదండలు ఉండేవాళ్ళు చాలామంది డబ్బు కోసం, ఆస్తుల కోసం అత్తమామలు లేదించి, శోధించి, భర్తను హింసించుకుంటూ, అన్యాయం చేసుకుంటూ, ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకుంటూ సమాజాన్ని ఘోరంగా ఫ్రెండ్స్ ఎంతోమంది నరక వేదనకి గురి చేస్తున్నారు. అలాంటి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ కోపాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని ఏదో ఒక రోజు మీరు అనుభవించవలసిందే. చట్టం అనేది ఎవరికి చుట్టాలు కాదు అనేది చాలామందికి తెలిసింది. కానీ మంచి కోసం ఒక ఆడదానికి మంచి జరగాలంటే నలుగురు ఆడవాళ్ళు మోసంతో బ్రతుకుతున్నారు. ఒక ఆడదానికి న్యాయం జరిగే చట్టం పెడితే అండాదండ అన్నీ ఉండవాళ్ళకి వ్యతిరేకంగాను, ఆయుధంగాను మార్చుకొని కుటుంబాలకి, అత్తమామలకి అన్యాయాలకి, ద్రోహాలకి గురి చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆడదానికి మనం అన్యాయం చేస్తున్నామే,
ఏదో మన కోసం కాదు కదా, మనకు అన్యాయం జరిగితేనో మోసం జరిగితేనో మనం ఈ పని చేయాలి కదా అని మంచి మనసుతో ఆలోచించి న్యాయంగా బ్రతకడానికి ప్రయత్నించండి. ఎవరు కూడా సత్తు సత్తు మూటగట్టుపోయేది ఏమీ లేదు ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.